తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇండియన్ క్రికెట్లో ఫ్యాన్స్ బ్యాటర్స్కే పరిమితమా? ఒక సిక్సర్కు వచ్చిన క్రేజ్ యార్కర్కు ఎందుకు రావడం లేదు? ఎంత బాగా బౌలింగ్ చేసినా ప్రశంసలకు తప్ప ఫ్యానిజం చేయడానికి పనికిరారా? బౌలింగ్లో హ్యాట్రిక్ తీసినా రాని ఘనత హ్యాట్రిక్ సిక్సర్లకే ఎందుకు వస్తోంది? ఇండియాలో బౌలింగ్ బ్యాటింగ్లకు ఎందుకు ఈక్వల్ క్రేజ్ ఉండడం లేదు? ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 5 బ్యాటర్లు దుమ్ము లేపిన చివరకు హీరోగా నిలిచింది మాత్రం ఆ ఒక్క బౌలర్. సిక్సర్లతో స్టేడియం హోరెత్తిన తీవ్ర ఒత్తిడిలో అతని యార్కర్లతో జట్టు విజయం సాధించింది. కోట్లాది మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు ఊపిరిపోసి టీమిండియాను ఫైనల్లో నిలబెట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో చరిత్రలో గుర్తించుకునే స్పెల్ వేసి ఇండియన్ క్రికెట్లో మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అతడే టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. టార్గెట్ 254 పరుగులు. ఎంత చెత్తగా బౌలింగ్ చేసినా విజయం గ్యారంటీ అనే ధీమాలో ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ జాకబ్ బెథెల్ టీమిండియాను వణికించాడు. వచ్చిన వారు వచ్చినట్లు క్యామియో ఆడి వెళ్ళిపోతే తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. దీంతో తొలి 15 ఓవర్లు ముగిసేసరికి 185 పరుగులు చేసి ఇంగ్లాండ్ విన్నింగ్ రేస్లోనే నిలిచింది. కొట్టాల్సిన రన్ రేట్ 14 ఉన్నప్పటికీ బేతెల్ ధాటికి నమ్మకం పోయింది. ఈ దశలో టీమిండియాకు నేనున్నా అంటూ ఆదుకోవడానికి వచ్చాడు బుమ్రా. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కేవలం 8 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈక్వేషన్ 24 బంతుల్లో 61 పరుగులకు చేరి ఒత్తిడి ఇంగ్లాండ్ వైపు వెళ్ళింది. అయితే 17వ ఓవర్లో హర్షదీప్ సింగ్ 16 పరుగులు ఇవ్వడంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది. వాంఖడే లాంటి ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్పై 3 ఓవర్లలో 45 పరుగులు చేయడం పెద్ద విషయం కాదు. కానీ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్తో కీలకమైన 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్లో బుమ్రా ఎక్కడా కూడా తన లైన్ తప్పకుండా తాను అనుకున్నట్టు బౌలింగ్ చేయగలిగాడు. పదునైన యార్కర్లతో క్రీజ్లో సెట్ అయిన బెథెల్, శామ్ కరన్లను నిలువరించి ఇంగ్లాండ్కు విజయాన్ని కష్టం చేశాడు. మ్యాచ్లో మనకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఓవర్ ఏదైనా ఉందంటే అది బుమ్రా వేసిన 18వ ఓవర్ అని చెప్పుకోవాలి. ఈ ఓవర్లో బుమ్రా 10కి పైగా పరుగులు ఇచ్చుంటే చివరి 2 ఓవర్లలో హార్దిక్ బుమ్రాపై ఒత్తిడి ఎక్కువగా ఉండేది. కానీ బుమ్రా 6 పరుగులే ఇచ్చి ఇండియాకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ 2 ఓవర్లు బుమ్రా వేయకుంటే టీమిండియా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంకరంగా ఉండేది. సిక్సర్లతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్కు నిన్న బుమ్రా తన బౌలింగ్తో అస్సలైన థ్రిల్ ఎలా ఉంటుందో చూపించాడు. బుమ్రా బౌలింగ్ను ఎంత పొగిడినా తక్కువే. మంచు ప్రభావంతో బంతి జారిన తీవ్ర ఒత్తిడి ఉన్న తాను మాత్రం ఫోకస్ కోల్పోలేదు. బుమ్రా తన 4 ఓవర్ల స్పెల్లో కనీసం ఒక్క చెత్త బంతి కూడా వేయలేదంటే ఎంత డిసిప్లైన్గా బౌలింగ్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ అంటే బ్యాట్స్మెన్ గేమ్ అయిపోయిన ఈ రోజుల్లో బౌలింగ్ను బ్రతికిస్తున్నాడు. బుమ్రాకు ఇలాంటి విజయాలు అందించడం కొత్త విషయం కాదు. గతంలోనే ఎన్నో సందర్భాల్లో ఓడిపోయే మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. అయితే ఆ రోజుకు ఈ టీమిండియా స్టార్పై ప్రశంసలు తప్పితే తరువాత రోజు అతని బౌలింగ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇండియా కష్టాల్లో ఉంటే బుమ్రా ఉన్నాడులే అనే ధీమా ఉన్న నా ఫేవరెట్ క్రికెటర్ బుమ్రా అంటూ నెత్తిని పెట్టుకుని ఫ్యానిజం చేసేవారు లేకపోవడం విచారకరం. నిన్న మొన్న వచ్చిన అభిషేక్ శర్మను కూడా పులి అంటున్నారు, కాటేరమ్మ కొడుకు అంటూ జేజేలు కొడుతున్నారు. కానీ జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న బుమ్రా లాంటి నికార్సైన ఫాస్ట్ బౌలర్లను పక్కన పెట్టేస్తున్నారు. బుమ్రాపై ఎలాంటి విమర్శలు లేవు. అయితే తనకు రావాల్సిన గుర్తింపు అయితే రావడం లేదు అనేది వాస్తవం. తాను కూడా ఎప్పుడు గుర్తింపును కోరుకోకుండా తన పని తాను చేసుకుని పోయేవాడు. కానీ ఇలాంటి వరల్డ్ క్లాస్ లాంటి ఫాస్ట్ బౌలర్ మన జట్టులో ఉన్నాడని మనం ప్రపంచానికి గొంతు విప్పి గర్వంగా చెప్పుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఆస్ట్రేలియాలో మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజల్వుడ్ లాంటి స్టార్ బౌలర్లకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంగ్లాండ్లో అయితే ఆండర్సన్ను ఇప్పటికీ ఒక దేవుడిలా చూస్తారు. కానీ ఇండియాకు వచ్చేసరికి మాత్రం బుమ్రా విషయంలో సైలెంట్ అయిపోతున్నారు. బుమ్రా లాంటి ప్లేయర్ తరానికి ఒక్కడే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి దమ్మున్న పేసర్ రానున్న నెక్స్ట్ జనరేషన్లో దొరుకుతాడా అంటే గ్యారంటీ కూడా ఇవ్వలేం. బ్యాటింగ్లో ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క జనరేషన్లో ఒక్కో బ్యాటర్ తన మార్కు వేశారు. ఒక తరంలో గవాస్కర్ ఒక ఊపు ఊపితే ఆ తరువాత గవాస్కర్ లెగసీని కంటిన్యూ చేస్తూ సచిన్ టెండూల్కర్ 2 దశాబ్దాల పాటు బ్యాటింగ్లో రారాజులా ఎదిగాడు. ఆ తర్వాత సచిన్ లేని లోటును తీరుస్తూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సూపర్ స్టార్గా నిలిచాడు. ఇలా జనరేషన్ మారే కొద్దీ టీమిండియాలోకి బ్యాటర్లు వస్తున్నారు తప్పితే బౌలర్లు మాత్రం కరువైపోతున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల కొరత మన దేశంలో. బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ ఉన్న మనం మాత్రం అతడిని లైట్ తీసుకుంటున్నాం. రేపు కోహ్లీ కన్నా గొప్ప బ్యాటర్ రావచ్చు, కానీ మరో బుమ్రా అసాధ్యం. అందుకే బుమ్రా ఇండియాకు కోహినూర్ డైమండ్.
చాలా అరుదుగా దొరికే ఇలాంటి అద్భుతమైన బౌలర్లను ఇక నుంచైనా సెల్యూట్ చేసి వారి కష్టాన్ని గుర్తిద్దాం. జై బుమ్రా, జై హో ఇండియా.